సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ కోసమా సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కోసమా అని చెప్పేసి దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ జేఎన్టీహెచ్ ప్రొటెస్ట్ ఏదైతే మాట్లాడుకున్నారో సో సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది నన్ను అడిగింది ఏంటంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వడం కుదురుతుందా లేదా అని చెప్పేసి. సో మీకు జరిగిన స్టోరీ ఏంటంటే R18 వాళ్ళకి వచ్చేసరికి ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేని కారణంగా అంటే క్రెడిట్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వలేకపోవటం వల్ల మేము గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వటం ఆ తర్వాత ఇంక్రీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇంక్రీజ్ చేసినప్పుడు కానివ్వండి ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు కానివ్వండి అదే రీజన్ చెప్పారనమాట. దానికి వచ్చేసరికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వల్ల వచ్చేసరికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే అప్పట్లో కొన్ని కంపెనీలు వచ్చేసరికి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉన్న యూనివర్సిటీ నుంచి వచ్చే అఫిలియేటెడ్ స్టూడెంట్స్ అయితే రిక్రూట్మెంట్ కే రావద్దని చెప్పేసి పర్సనల్ మెయిల్స్ పెట్టడం జరిగింది. దానివల్ల వీళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది వీళ్ళు తప్పించడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వటం అయితే జరగట్లేదు అనమాట. ఓకేనా. సో మరి డిప్లొమాకి ఇస్తున్నారు కదండి క్రెడిట్స్ 3 సబ్జెక్టుల వరకు అంటే డిప్లొమా లెవెల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీటెక్ లెవెల్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ చూసుకున్నట్టయితే కరోనా పాస్ చేశారు, కానీ డిప్లొమాలో వచ్చేసరికి కరోనా పాస్ చేశారా, చేయలేదు కదా. సో దానికే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ బీటెక్ లెవెల్లో వచ్చేసరికి ఏంటంటే బీఫార్మసీ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే NBA NAC ఇలాంటి అక్రిడేషన్స్ ఉంటాయి. సో దాని గురించి ఇవ్వటం ఇప్పుడు కుదరని పక్షం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.